దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి సహోదరులారా, దేవుని ప్రేమ ఇది అగాపే ప్రేమ. నిన్ను ముదిమి వచ్చే వరకు, ఒకవేళ నీ తల్లిదండ్రులను విడిచిపెడతారేమో, అన్నదమ్ములు విడిచిపెడతారేమో, నీ బంధువులు విడిచిపెడతారేమో, కానీ He never leave you. He never leave you. Once you come the presence of the Lord, the feet of the Lord, He never leave you. ఆయన ఎన్నడూ కూడా విడిచిపెట్టాడు. ఆయన ఎప్పుడు కూడా తోసివేయడు. He never cast out from his the presence. ఎందుకంటే ఆయన అంత ప్రేమమయుడు. ఆయన ఎందుకు అంటే one is the reason that he in his form, ఆయన యొక్క రూపంలో, ఆయన యొక్క ఫామ్స్లో, ఆయన స్వరూపంలో మనల్ని ఆయన తయారు చేసుకున్నాడు. మరి ముఖ్యంగా we are belongs to his children, the God's children. If you are Hindu, this is or Muslim or Jain or Sunni, Shia or whoever, but all the religions are created by the man only, but it is not created by the God. దేవుని చేత రాలేదండి, దేవుని చేత రాలేదు, కేవలం మనిషి చేత. ఎందుకంటే మనము మతాన్ని ఏర్పాటు చేసుకున్నాం, ఆ మతం మనిషిని వేరు చేస్తుంది. కానీ దేవుడు మతాన్ని స్థాపించడానికి లోకానికి రాలేదు. He came from the heaven as a human being to give the love, to spread the love. ఆయన ప్రేమను పంచడానికి. ఏమిటా ప్రేమ? 12 ఏళ్ల గల రక్తస్రావం గల స్త్రీ తన యొక్క జీవితం అంతా కూడా కోల్పోయింది. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం, బ్లీడింగ్, ఓవర్ బ్లీడింగ్ అంతా కూడా ఖర్చు అయిపోయి టోటల్గా స్పెంట్, ఎవ్రీథింగ్ ఈజ్ స్పెంట్ ఇన్ హర్ లైఫ్. కానీ దేవుడు ఆమెను ప్రేమించాడు. తన యొక్క తోబుట్టులు విడిచిపెట్టారు, తన బిడ్డలు విడిచిపెట్టారు, తన అన్నదమ్ములు విడిచిపెట్టారు, తన తల్లిదండ్రులు విడిచిపెట్టారు. చనిపో అంటున్నారు. లోకం పొమ్మంటుంది నిన్ను, దేవుడు నిన్ను రమ్మంటున్నాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తానంటున్నాడు. దేవుని ఎద్దుకు వచ్చినట్లయితే ఇదిగో ప్రభు అంటున్నాడు, నిన్ను తల్లి విడిచిన, తండ్రి విడిచిన, విడువను, ఎడబాయను అంటున్నాడు ఆయన. అంత అద్భుతమైనటువంటి ప్రేమ. ఆ ప్రేమను నువ్వు రుచి చూడాలంటే ఇదిగో యెహోవా ఉత్తముడని నీవు రుచి చూసి తెలుసుకోవాలి. అప్పుడు నువ్వు ఆయన ఎంత ప్రేమమయుడు, ఎంత ప్రేమిస్తాడో నీకు తెలుస్తూ ఉంటుంది. చూద్దాం ప్రియమైన సహోదరులారా. ప్రేమ, యేసుని ప్రేమ, ఇది ఎవ్వరు కొలవలేనిది. నిజము, దీనిని నమ్ము, ఇది భువయందించలేనిది. ప్రేమ, యేసుని ప్రేమ, ఇది ఎవ్వరు కొలవలేనిది. నిజము, దీనిని నమ్ము, ఇది భువయందించలేనిది. కొట్టాలి, తప్పట్లు కొట్టాలి, దేవుని మహింపరచాలి. ప్రేమ సహోదరులారా, తల్లిదండ్రుల ప్రేమ నీడవలే గతించును. చూడండి, మీ తల్లిదండ్రులు ప్రేమిస్తారనుకుంటున్నారు, కానీ వాళ్ళ ప్రేమ నీడవలే గతించిపోద్ది. నీడవలే ఇవాళ ఉదయం వచ్చిన నీడ మధ్యాహ్నం ఉండదు, మధ్యాహ్నం ఎగిరిపోతా నీడ, సాయంకాలం వచ్చిన నీడ మళ్ళీ తర్వాత ఉండదు. తల్లిదండ్రుల ప్రేమ నీడవలే గతించును, కన్నా బిడ్డల ప్రేమ కలలా కరిగిపోవును. చూసారా ప్రియమైన సహోదరులారా, కన్నబిడ్డల ప్రేమ కలలా కరిగిపోద్ది. ఆ కల రాత్రి వస్తుంది, అప్పుడే వస్తారు, అప్పుడే పళ్ళు ఇచ్చేస్తాడు, అప్పుడే నీకు ఆలిక్స్ బాటిల్ ఇస్తాడు, మళ్ళీ ఆయన వెళ్ళిపోతాడు. చూసుకోయమ్మా, నువ్వు చూసుకున్నాన్న, నువ్వు జాగ్రత్త ఉంటున్నాన్న, అంతే. కానీ ఆయన అంటున్నాడు, ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ.
వీళ్ళు వెళ్ళిపోగానే ప్రభువారిని పిలిస్తే ప్రభువారిని దగ్గరికి వస్తారు తెలుసా? యేసు ప్రభుని దగ్గరికి వస్తున్నాడు. ఎన్నాడెన్నడు మారనది నా యేసుని ఆ దివ్య ప్రేమ, ఎన్నాడెన్నడు వీడనది నా యేసుని నిత్య ప్రేమ, ఎన్నడు వీడనది నా యేసుని నిత్య ప్రేమ. ఆయన వచ్చి నిన్ను ఆదరిస్తాడు. నా కుమారుడా, నా కుమారుడా, I am with you, don't fear, don't dismay. నువ్వు దిగులు చెందొద్దు. There is nobody in case but I am here. నువ్వు దిగులు చెందొద్దు, నువ్వు భయపడవద్దు, ఎవరు లేరని. Don't think about your surrounding people, your neighbor people, your relation people, your everybody people, but don't fear and don't fear. ఎందుకంటే నేను నీకు తోడుగా ఉంటాను. ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకుంటాను, నేను ముద్దాడుతాను, నా చెంకలో పెడతాను. ప్రియమైన సహోదరుడా, ప్రియమైనటువంటి నా కుమారుడా అని పిలుస్తున్నాడు ప్రభువారు. ఆయన అన్ని పిలుస్తున్నాడు తెలుసా? ఆయన ప్రేమ ఎలాంటి ప్రేమ? భార్య భర్తల మధ్య వికసించిన ప్రేమ పుష్పము వాడిపోయి రాలును త్వరలో, మోడులా మిగిలిపోవును. భార్య భర్తల మధ్య వికసించిన ప్రేమ. నువ్వు అనుకుంటున్నా ప్రియమైన సహోదరుడా, మేము ఎక్కువగా ప్రేమిస్తున్నాను, నా భార్యను నేను ప్రేమిస్తున్నా, భర్తను నేను ప్రేమిస్తున్నాను. కానీ ఆమెకు పరిచర్య చేసినప్పుడు తెలుస్తుంది నీ ప్రేమ. అతనికి పరిచర్య చేస్తున్నప్పుడు నీ ప్రేమ తెలుస్తుంది. ఆయన రోగిగా ఉన్నప్పుడు తెలుస్తుంది నీ ప్రేమ. ఆయన ఆదాయం తేలైనప్పుడు తెలుస్తుంది నీ ప్రేమ. ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు తెలుస్తుంది నీ ప్రేమ. ఒక వ్యక్తికి కుష్ఠరోగం వచ్చింది. కుష్ఠరోగం వస్తే ఆ కుటుంబం అన్నది, నాన్న నువ్వు దూరంగా ఉండు, అమ్మ నువ్వు దూరంగా ఉండు. నా భార్య అంటుందా, అయ్యా నువ్వు దూరంగా ఉండు, ఊరు వెలుపల ఉండు, ఊరు చివరి నుండి నీకు సాలేస్తా, నాకు ఉంటాను. అరే వివాహం జరిగింది, 12 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు కలిసి ఉన్నది కదా. మరి తనతో కలిసి కాపురం చేసి కుటుంబాన్ని పెంచి పోషించి పెద్దవాళ్ళు చేసి కొడుకులు కుమార్తెలను ఉద్యోగస్తులు చేసినప్పుడు అయినప్పటికీ తనకు రోగం వచ్చిందని అతను ఊరు వెలుపల పెట్టినప్పుడు ప్రభువారు అంటూ ఉన్నారు. ప్రభువారి దగ్గరకు వచ్చాడు. ఆయన అంటున్నాడు, ప్రభువా నన్ను అందరూ విడిచిపెట్టారు, బంధువులు స్నేహితులు అందరూ విడిచిపెట్టారు, రక్త సంబంధికులు విడిచిపెట్టారు, నా కడుపును పెట్టిన బిడలు విడిచిపెట్టారు అయ్యా. మరి నీకు ఇష్టమేనా? ఆయన గొప్ప ప్రశ్న వేశాడండి ప్రియమైన సహోదరుడా, గొప్ప ప్రశ్న, మంచి ప్రశ్న వేశాడు ఆయన. ఎస్, ఈ ఆస్కింగ్ ద గుడ్ క్వశ్చన్ అండ్ రిక్వైర్మెంట్ ఆల్సో. దాంట్లోనే రిక్వైర్మెంట్ ఉంది. ప్రభువా నీకిష్టమైతే నీకైనా నేను ఇష్టమా? నేను ఎందుకయ్యా అందరికీ భారంగా ఉంటాను? నేను ఎందుకయ్యా అందరికీ దూరంగా ఉన్నాను? మరి నీకు కూడా దూరం అయిపోతే నేను చేయలేను కానీ అంటున్నాడు. ఇగో ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయము అన్నప్పుడు ఆయన అంటున్నాడు కదా, బంధుమిత్రుల యందు వెలుగుచున్న ప్రేమ దీపము, బంధుమిత్రుల యందు వెలుగుచున్న ప్రేమ దీపము, నువ్వు ఉన్నంత కాలమే వెలుగునిచ్చి ఆరిపోవును, వెలుగునిచ్చి ఆరిపోవును. ప్రేమ యేసుని ప్రేమ, ఇది ఎవ్వరు కొలవలేనిది అని అంటూ ఉన్నాడు కదా. నాకిష్టమే. He stretched his hands towards the leper person and invited towards him, please come, please come. I am ready to receive you. I am ready to love you. I am ready to provide you everything. I am ready to give. I am ready to heal you. నేను నీకు బాగు చేయడానికి సిద్ధము, నిన్ను ఆకర్షించడానికి సిద్ధము, నిన్ను ప్రేమించడానికి సిద్ధము. ప్రియమైన సహోదరులారా, చూడండి ఎంత అద్భుతమైన పాట. ఆయన అంటూ ఉన్నాడు కదా, దినమెల్లనే పాడినా
కీర్తించిన నీ రుణము నే తీర్చగలనా. ఎప్పుడైతే ఆయన పిలిచి బాగు చేశాడో, ఆయన పిలిచి స్వస్థపరిచాడో, ఆయన హక్కును చేర్చుకున్నాడు, కుష్టంతా ఎగిరిపోయింది, కుష్టంతా ఎగిరిపోయిందయ్యా. ఈరోజు నిన్ను పిలుస్తూ ఉన్నాడు, ఈరోజు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. అందుకే ఒక భక్తుడు అంటున్నాడు కదా, ధరణిలోని ప్రేమలన్నీయు స్థిరము కావు కరిగిపోవును. ధరణిలోని ప్రేమలన్నీయు స్థిరము కావు కరిగిపోవును. క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును. క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును. ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నడెన్నడు వేడనది నా యేసుని నిత్య ప్రేమ. అదండి ఆయన ప్రేమ. ఆయన బాగుపడిన తర్వాత ఆయన ఒక చక్కటి పాట పాడుతున్నాడు. ఆయన బాగుపడిన తర్వాత ఆయన పాడిన పాట చూద్దాం. ఈ మాట, గాయపడిన సమయాన మంచి సమరయునిలా నా గాయాలు కడిగిన దేవా. గాయపడిన సమయాన మంచి సమరయునిలా నా గాయాలు కడిగిన దేవా. ఆకలైన వేళలో ఆహారమిచ్చి నన్ను పోషించినావు దేవా. అలా పాడుకుంటూ ఉన్నాడు. మరి ఈరోజు నువ్వు, దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ద గాడ్ కాలింగ్ యూ, ద గాడ్ కాలింగ్ యూ. ద లార్డ్ జీసస్ లవ్స్ యూ అండ్ కాలింగ్ యూ అండ్ హీల్ యూ. కమ్. నువ్వు బాధలో ఉన్నావా, సమస్యలో ఉన్నావా, శ్రమలో ఉన్నావా? ఆర్ యు ఇన్ ట్రబుల్స్? ఆర్ యు ఇన్ క్రైసిస్? ఏ స్థితిలో ఉన్నావు? వాట్ ఈస్ యువర్ పొజిషన్? బట్ కమ్ విత్ యువర్ పొజిషన్. ఆర్ ఇన్ ద పోస్టర్ పొజిషన్? నువ్వు వ్యభిచారపు స్థితిలో, వ్యభిచారపు కోపములో నువ్వు ఉన్నావా? పాపపు జీవితంలో ఉన్నావా? దేవునికి విరోధముగా ఉన్నావా? తాగుడుకు బానిసైనవా? మత్తు మందు, నల్ల మందు, గంజా ఇట్లకి బానిస అయిపోయిన జీవితాన్ని పాడు చేసుకుంటున్నావా? రా, ప్రభు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ప్రభు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. Yes, submit your life to authority of the Lord. దేవుని యొక్క అధికారమునకు నీ యొక్క జీవితాన్ని నువ్వు సమర్పించి చూడు ఒకసారి. ఎంత సంతోషము, ఎంత ఆనందము. ఇదిగో నువ్వు క్యాన్సర్తో బాధపడుతున్నావా? నాకు లేకుంటే జబ్బులతో బాధపడుతున్నావా? ఏ వ్యాధులతో బాధపడుతున్నావా? హాస్పిటల్లో కృంగిపోతున్నావా? నాకు దిక్కు లేరనుకుంటున్నావా? రోడ్డు పక్కన ఉన్నావా? అనాదిగా బ్రతుకుతున్నావా? అనాదిగా ఉన్నానే, నేను బెగ్గరగా ఉంటున్నాను అంటున్నావా? నువ్వు బుడగ జంగాలుగా ఉన్నావా? ఎక్కడో ఏరుకుంటూ ఉన్నావా? ఏమేమో. మమ్మల్ని ప్రేమించేవాడు లేరు, ప్రభుత్వాలు పట్టించుకోలేదు అనుకుంటున్నావా? నాయకులు పట్టించుకోలేదు అనుకుంటున్నావా? బంధువులు పట్టించుకోలేదు. Yes, didn't care. Yes, you suppose didn't care. Your friends didn't care. Your neighbors didn't care. Your society didn't care. Your government didn't care. Your leaders didn't care. Your blood relation didn't care. But one person is there. He want to care you. He want to love you. ఆయన నీకు రెడీ. రండి ప్రియమైన సహోదరులారా, రమ్మని ప్రియమైన దేవుడు పిలుస్తూ ఉన్నాడు. రండి యేసుని యొద్దకు రమనుచున్నాడు. ప్రయాసపడి భారము మోయువారులు ప్రభును చెంతకు పరుగడి వేగమే. చూడండి ఎంత అద్భుతమైనటువంటి దేవుడు ఎలా పిలుస్తున్నాడు. ఎందుకంటే ఒక రోజు రాబోతుంది, ఆ రోజున నువ్వు తప్పించుకోలేవు. భయంకరమైన తీర్పు ఉంది, ఆ తీర్పులో నువ్వు ఉండలేవు. పాతాళమే గతి. పాతాళం నుంచి రప్పించుకోవాలంటే ఒక వ్యక్తి, నికోదేము అనే వ్యక్తి రాత్రి మీద వచ్చి ప్రభు వారికి వచ్చి అడుగుతూ ఉన్నాడు కదా, అయ్యా నేను హౌ కెన్ వీ ఎంటర్ ద కింగ్డమ్ ఆఫ్ ద గాడ్? హౌ నౌ ఐ వాంట్ ఎటర్నల్ లైఫ్. నాకు శాశ్వత జీవితం కావాలయ్యా, ఎటర్నల్ లైఫ్ కావాలయ్యా, ఏం చేయాలని అడిగినప్పుడు ఆయన అంటూ ఉన్నాడు కదా, ఎస్ యూ షుడ్ ఫాలో
ఆల్ ద కమాండ్మెంట్స్ ఆఫ్ ద గాడ్. దేవుని ఆజ్ఞలు పాటించు, నిన్ను నీవు ప్రేమించు, నీ పొరుగు వారిని ప్రేమించు, నీ తల్లిదండ్రులను ప్రేమించు, వాళ్ళు గౌరవించు, వాళ్ళు పోషించు. ఇవన్నీ చేస్తున్నాయి, ఆరాధన చేస్తున్నాయి అంటే ప్రభువారు అంటున్నారు, ఇదిగో when we unless born again, you cannot enter the kingdom of the God. నువ్వు దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే మరలా నువ్వు జన్మించాలి. అప్పుడు అంటున్నాడు, ఎలా జన్మించాలయ్యా, ఎలా జన్మించాలి అంటే తల్లి గర్భంలో హౌ కెన్ వీ ఎంటర్ ద మై మదర్ హోమ్, హౌ కెన్ వీ రీబార్న్ అంటే ఆయన అంటున్నాడు కదా, ఇదిగో నీవు నీటి ద్వారా బాప్తిస్మ పొందుకో, నీటి ద్వారా బాప్తిసాన్ని పొందుకొని నీవు మరలా జన్మింపచేయి, మరలా నువ్వు జన్మించు. ఎప్పుడు నువ్వు మరలా జన్మిస్తావు అప్పుడే నీకు యూ కెన్ ఎంటర్ ద ఎటర్నల్ లైఫ్. ప్రియమైనటువంటి సహోదరుడా, అందుకే ప్రభువారు అంటున్నాడు, ప్రభువారితో ఈ మాట ఆయన పలుకుతూ ఉన్నాడు కదా, ఇదే నా కోరిక నవజీవన రాగమాలిక, ఇదే నా కోరిక నవజీవన రాగమాలిక, ఇదే 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 నా కోరిక. యేసులాగా ఉండాలని, యేసుతోనే నడవాలని, యేసులాగా ఉండాలని, యేసుతోనే నడవాలని, నిలవాలని, గెలవాలని, యేసునందే ఆనందించాలని, నడవాలని, నిలవాలని, గెలవాలని, యేసునందే ఆనందించాలని, ఇదే నా కోరిక. చూడండి ప్రియమైన సహోదరుడు, ఇదే నా కోరికట. ఆయన కోరిక అలాగుంది. మరి నీ కోరిక ఎలాగుందో, ఏ స్థితిలో ఉందో? ఎందుకంటే ఆయన వాక్యం నేను బ్రతికిస్తుందండి. ఆయన వాక్యం మీద నువ్వు ఆధారపడు, ఆయన మాటను నమ్మి విశ్వసిస్తే చాలు. నమ్మిన వారికి రక్షణ, నమ్మని వారికి శిక్షణ. నమ్మితే చాలు నీకు రక్షణ. ప్రేమైనటువంటి సహోదరుడా, సహోదరా, ఎంతో కేవలం నమ్ముకుంటే, అందుకే గొల్లపల్లి నతానియేలు గారు ఒక మాట ప్రార్థన చేసి పాట ఆడుతున్నాడు కదా, దేవుని ప్రేమ ఇదిగో జనులారా, భావంబునం తెలియారే, కేవలము నమ్ముకున్నా పరలోక ప్రాప్తంబు మనకబును. కేవలం నమ్ముకుంటే పరలోక చేయమండి, కేవలం నమ్ముకుంటే. ప్రేమైన సహోదరుడు, సహోదరి, అయితే సహోదరులారా, దేవుని నమ్ముకొని దేవుని ఆరాధించుకునే భాగ్యం పొందుకోమని యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని అందరికీ కూడా శుభాలు పలుకుతూ మీ జీవితంలో మంచి మేలు జరుగుతుంది. దయచేసి రండి. కుటుంబాల్లో నెమ్మది, జీవితంలో నెమ్మది, శాంతి, సమాధానం మీకు దొరుకుతూ ఉంటుంది. నిత్యరాజ్యము, దాటితో పాటు నిత్యరాజ్యము, దేవుని రాజ్యానికి మీరు హక్కుదారులు కావాలని, yes you can obtain the rights to enter the kingdom of the heaven life or heaven life, eternal life. కాబట్టి ఆ యొక్క పరలోకపు జీవానికి వెళ్ళడానికి సిద్ధపడమని యేసుక్రీస్తు వారి చిన్న ప్రార్థన సమర్పించారు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.